నేను ఏమంటున్నాంటే అసలు నువ్వు చక్కగా అయితే నిన్నెందుకు కూడా కొడతారు? కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో నువ్వు అన్ఫిట్ అనే కదా ముఖ్యమంత్రిగా నువ్వేం చేయలేవనే కదా నేను ప్రజలు ఓడగొట్టారు. ఇది నిజమే కదా. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావడం మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ప్రతిపక్ష నాయకుడు రావాలి, వారు వచ్చిర్రు, వారు ఏదో ఒకటి మాట్లాడాలి, డొల్లోనో ఏదో మాట్లాడాలి. మాట్లాడకపోతే మాట్లాడాలి, తప్పదు, అపోజిషన్ పార్టీగా మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు 10,000 కోట్లు పెట్టి మంచి పని చేసిండు అని కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడుగా చెప్పలేడు కదా. మనసులో ఉంటుంది కేసీఆర్ గారికి మనసులో ఉంటది. అరే బాగా చేసిండు, కొత్త సీఎం 10,000 కోట్లు హైదరాబాద్ పెట్టిండు, ఈ ఆలోచన నాకెందుకు రాలేదు అప్పుడు అని కేసీఆర్ గారికి ఉంటది. ఇప్పుడు కానీ ప్రతిపక్ష నాయకుడు సటక్లు అట్లా రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సి అన్నాడు అనుకో, ఆయన రాజకీయం కొంప మునుగుతుంది కదా. ఇప్పటికే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ లీడర్ కన్ఫ్యూజ్ ఉన్నారు. ఆయనతో శబ్బాష్ అనేది అనుకో రేవంత్ రెడ్డి గారిని, కేసీఆర్ గారి ఫీజులు పార్టీ ఫీజులు అన్నీ ఎగిరిపోతాయి. కాబట్టి చెప్పాలి, పెద్ద మనిషి, సీనియర్, చాలా సీనియర్ లీడర్, వారు అట్లనే చెప్పాలి. తప్పదు, కానీ వేరే దారి లేదు. కేసీఆర్ గారికి ప్రతిపక్ష నాయకుడికి వేరే దారి లేదు. మంచి అని చెప్పే ఒక పరిస్థితిలో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు లేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి షబ్బాష్ మంచి పని చేస్తున్న పరిస్థితులు ఆయన లేరు. 6 నెలలు గడిచింది, మీకు మాది 6 నెలలు అయిపోయింది. 6 నెలల్లో మేము సక్సెస్ఫుల్ అయినాము, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఇంకా కొంతలో ఏమైనా ఉంటే కూడా మేము వాళ్ళని ఇంకా సంతృప్తి పరుస్తాము ప్రజలని. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడుగా ఆయన తప్పని పరిస్థితులలో మా మీద ఏదో ఒక నింద వేయాల్సిందే. మేము చేసే మంచి పనులను చెప్పే ధైర్యం కేసీఆర్ కి లేదు. మేము చేసే మంచి పనులు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే మంచి పనులు, బడ్జెట్ గురించి షబ్బాష్ అంటే ఆయన పార్టీ ఆయన కొంప మునుగుతుంది రాజకీయంగా. ఆ ధైర్యం కేసీఆర్ గారు చెయ్యలేడు, ప్రతిపక్ష పార్టీగా ఎవరు కూడా చెయ్యలేరు. ఇది నిజము. అపోజిషన్ పార్టీ పాత్ర అట్లనే ఉంటది. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ ఒక సందర్భంలో ఇది మంచి పని చేసినాము, ఒక సందర్భంలో బట్టి విక్రమార్క గారు సిఎల్పిగా ఉన్నప్పుడు సార్ ఆయన స్పీచ్ లో చెప్పేవాడు, సార్ ఇది మంచిగానే ఉంది, ముఖ్యమంత్రి గారు ఇది బాగానే ఉంది, ఎవరికి కేసీఆర్ చెప్పిండు, ఇది బాగానే ఉంది, మీరు ప్రవేశపెట్టి దీన్ని కొన్ని యాడ్ చేయండి అని అన్నాడు. ఆ ధైర్యం కాంగ్రెస్ పార్టీ స్వభావం అది. ఇది ఒక 10 పనులలో 2 మంచి పనులు చేస్తే షబ్బాష్ అనే ధైర్యం మాకుంది, కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ ఉంది. ఆ ధైర్యం కేసీఆర్కి లేదు. కాబట్టి మేము నిన్న 6 గ్యారెంటీలకు సంబంధించిన కొన్ని వచ్చేసినాయి కదా, దాన్ని వాస్తవం కూడా ఆయన తట్టుకోలేడు కదా. ఆయన మేము చేయలేకపోయినా ₹1,00,000 రుణమాఫీ 2 సార్లు అన్నా, దాన్ని 8, 9 కిస్తీలు చేసిన ఈ మధ్య కొంత ఫీలింగ్ ఉంటుంది ఆయన. కాబట్టి ఇప్పుడు అందుకే నేను ఏమంటున్నానంటే ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గవర్నమెంట్ ఆ రోజులలో వాళ్ళ అభివృద్ధి ఏందయ్యా అంటే హైదరాబాద్ భూములు అమ్మడానికి పనిచేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూన్న భూములు అమ్మాలి, రెడీ ఉన్నాయి అమ్మాలి, ఇంకా ఏమన్నా అంటే లింక్ అమ్మాలి అనే కార్యం, దానికి ఎక్కువ కాలం కేటాయించిన వాళ్ళు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.